సమ్మర్ వచ్చిందంటే డెఫినెట్గా ఫుడ్లో చాలా మేజర్ చేంజెస్ వస్తాయి. సో ఫస్ట్ అయితే మా ఇంట్లో తాగే నీళ్లు కుండలోనే పోసుకొని తాగుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు. ఈ వేసవకాలం అంతా కుండ పెరుగునే ప్రిఫర్ చేస్తాము. ఈ చిన్న మట్టి పాత్ర నేను ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఓన్లీ పెరుగును తోడు పెట్టుకోవడానికి మాత్రమే. ఈ సైజ్ లో ఇలాంటి షేప్ లో ఇక్కడ ఢిల్లీలో దొరకడం చాలా కష్టం. పిల్లలతో ఎంత లగేజ్ ఉన్నా మోయడానికి కష్టంగా ఉన్నా సరే అక్కడి నుంచే తెచ్చుకుంటాను. కొంచెం హెవీగా మందంగా ఉన్నవి మాత్రమే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే జర్నీలో పగిలిపోకుండా ఉండడానికి, తెచ్చుకున్న తర్వాత కొంచెం ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ రావడానికి. కొత్త కుండ అయితే ఖచ్చితంగా 24 అవర్స్ నానబెట్టాలి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒక 2-3 అవర్స్ వాటర్ లో నానబెట్టి ఉప్పు వేసుకుని నీట్ గా వాష్ చేసుకుని పెరుగుని స్ప్రెడ్ చేసుకుని పాలని కొంచెం హైట్ నుంచి పోస్తే నొరగ ఫామ్ అవుతుంది. అప్పుడు పెరుగు టెక్స్చర్ చాలా బాగుంటది. ఈ కుండ పెరుగు తొందరగా పులుపు కూడా రాదు. మామూలుగానే గడ్డ పెరుగు చాలా టేస్టీగా ఉంటది. ఇంకా కుండ పెరుగు అంటే చెప్పక్కర్లేదు. ఒక్క రోజు మా ఇంట్లో కూర లేకపోయినా పర్లేదు కానీ పెరుగు లేదంటే మామూలుగా ఉండదు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో -డిగ్రీలో ఉన్నా కూడా పెరుగు ఎలాగోలా తోడు పెట్టుకుని పెరుగు అన్నం తినేవాళ్ళు. పెరుగు లేకపోతే అసలు తిన్నట్టే ఉండదు. మీకు అంతేనా? కామెంట్ చేయండి.